ఎలాంటి స్పందన లేదు వాళ్ళని. మేము ఏమంటున్నాం అంటే మాకు నిరసన తెలియజేస్తున్నాం సార్. మేము మా తెలియజేసారు కదా, 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పుట్టి పెరిగిన ఏరియా, మరి ఎంత క్లాస్ ఉంటే ఏరియా, దాదాపు స్కూల్లో కాలేజీలు, తర్వాత ఆడపిల్లలు కాలేజ్ పిల్లలు, పీజీ కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మరి ఇక్కడనే కాకతీయ స్కూల్ ఉంది. మరి స్కూళ్ళకు కాలేజీలకు మధ్యగా ఈ అడ్డగా మారింది ఇక్కడ మరి ఈ వైన్ షాపు. మరి ఈ వైన్ షాప్ ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మరి 30 ఏళ్ళ వంటి లేని ఇప్పుడు కొత్తగా పెట్టి మాలాంటి ఆడబిడ్డలకు ఇబ్బందికరంగా ఉన్నదని ప్రతి ఒక్క అధికారిని మేము కలిసినాం. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేరు. మరి ఇవాళ నడి రోడ్డు మీద ఆడబిడ్డలు కూర్చున్నారు. ఆ పాట ఈ పాట కాదు, మా అందరికి ఆడబిడ్డలకు అండగా ఉండేటోళ్ళు కావాలి మాకు. ఇవాళ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఇక్కడ నుంచి లేపారు. మరి ఎందుకు లేపారు? కలెక్టర్ గారు వచ్చేదాకా మేము కూర్చుంటామన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చినాం. మరి ఇక్కడ గౌరవ అధికారులు ఇంతవరకు కూడా ఎవరు స్పందించడానికి ఎవరు కూడా నిద్రపోం. ఎందుకంటే మా అందరికీ పండుగ ఉంది. ఇవాళ చూసిందంటే ఇక చూడండి ఈ రోడ్డు మీద దాడి ఎవరైనా వచ్చి ఇప్పుడు అక్క చేసినట్టు ఆడబిడ్డలు ఎన్నో విరాటకన్నా ఆడబిడ్డలను ఆహ్వానం చేస్తున్నాం. మరి ఇవాళ చూసినట్టు చూసిందా నడి రోడ్డు మీద మొత్తం పెట్టుకోవట్లేదు సార్. రూల్స్ అని తెలుసు వాళ్ళకి, రూల్స్ తెలిసినా కూడా అన్ని ఊళ్ళో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే కాదండి, ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా. దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతటా ఇచ్చేసినాం. అయినా ఎవ్వరు దీన్ని పాటిస్తలేరు. కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది. కాబట్టి ఇది డిస్టెన్షన్ కూడా 100 మీటర్లు లేదు. మాకు సర్వేర్ వచ్చిండ్రు, కొలుసుగా పోయినరు. దీన్ని కూడా తక్కువనే ఉన్నది. మేము కూడా దానికి మేము ఎక్కువ ఉన్నది అనుకోండి మేము వదిలిపెట్టామని అన్నాము. తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా యొక్క విజ్ఞప్తి, అంతే. ఇక్కడి ప్రజలందరం కలిసి, ఈ వాడవాళ్ళందరం కలిసి దాన్ని తప్పకుండా తొలగించాలి. ఎందుకంటే ఇటు మహిళలందరూ దేవుడి గుళ్ళలకు పోతారు, యోగాకు పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతారు, ఇంటరు డిగ్రీ ఈ జిరాక్స్ పిల్లలు పోతారు. ఈ ఆడపిల్లలు వాడెవడో తాగినోడు ఏం చేస్తాడు? అరే అమ్మాయి బాగుందిరా అంటాడు. దానికి బాధ్యత ఎవరు? అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు? ఇవాళ రేపు తాగని ఏరియాలనే గుంజుకపోయి ఆగం చేస్తున్నారు ఆడపిల్లలను. ఈ రోజు తాగినాక వాడు చేయడానికి రూల్ ఏమున్నది చెప్పండి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మాకు చెప్పాలి మీరు, అంతే. ఒకటే నా పాయింట్ ఏంటంటే దీన్ని తొలగించాలి. మా ఏరియా మొత్తము పీస్ఫుల్ ఉన్న ఏరియాను నాశనం చేయడానికి వాళ్ళు తయారైనరు. ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు బ్రాండ్ షాప్ పెట్టిన వాళ్ళు. ఎక్కడదా బ్రాండ్ షాప్? అది గురించి వాళ్ళకి ఏం తెలుసు?